నా పేరు సురేష్. ఇప్పుడు మనం ఈ చంటోడు స్టోరీ చెప్పుకోబోతున్నాం. పెద్దయ్యాక వీడి కష్టాలేంటో చూద్దాం. Let there be light, 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 light. 5, 4, 3, 2, 1, kick it. Drum rolling it. अब नए अवतार में सोनाटा वेट मत कर. పేరు సీన్ అండి. సీను అసలు వీడు నెల క్రితం పిచ్చోడండి. ఇప్పుడు నా ఫ్రెండ్. బాగున్న సీను ఎలా పిచ్చోడైపోయాడా అని తెలుసుకోవాలన్నా చెప్తాను వినండి. ఇతను హిప్ హాప్ డాన్సులు చేయగలడు. ఇతను శత్రువుని గడగడలాడించగల కరాటీ మార్షల్ ఆర్ట్స్ కూడా చేయగలడు. ఏంటండి వీరి తొక్కలో స్టోరీ చెప్పి విసిగిస్తున్నానా? అయితే సాంగ్ వేసుకోండి. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ పోదులే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ పోదులే. థోడా 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 చెప్పింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెలవలేదు దీని దాడా. ఓ మేరా దిల్ లుట గయి ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट गई. लुट गई. ओ मेरा दिल लुट गई. నీటి జాడ తెలిపేలే ఈ పిల్ల మనసులో నా మాట తెలవలే. గోలాలి పాటలో నా మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలో నా మర్మం ఉందిలే. లొత్తు పత్తు చెప్పలే పిక్కలొత్తు ముంచలే అంతు పంతు లేదులే దీని తంతు వేరులే. చక్కలేక మింగలేక పిక్కోలేక ఏమి బాధలే. ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट गई. ओ मेरा दिल लुट. సీను వాళ్ళ పేరు మల్లికార్జున. వాళ్ళని చెప్పాడు, పోయి సీనా బుద్ధిగా వ్యవసాయం చేసుకోరా అని. ఇన్లా అన్న ఆడ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు, దాంట్లో షేర్లు తీసుకుని బాగా సంపాదిస్తా అన్నాడు. ఆస్తులన్నీ అమ్ముకొని బాగానే దాని మీద పెట్టాడు. ప్రస్తుతానికి బాగానే సంపాదిస్తా ఉన్నాడు. వీడికి ఫ్యాక్టరీ అంటూ కూడా ఏందో తెలియదు, కాదే సంపాదిస్తున్నాడు ఎట్టోకట్ట. చూద్దాం ఎన్ని రోజులు. రోజు బాగా తిని కాళ్ళలో తిరుగుతూ ఫోన్లు మాట్లాడుతూ జీవితాన్ని అలా గడిపేసేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇతను పెద్ద మనిషి అని చెప్పి మధ్యస్థానికి పిలిచేవాళ్ళు. ఇతనికి జేసీబీ కూడా ఒకటి ఉంది.
నీ చుర 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 చూపులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అది పెరుగని వేగమే పంచ అదరని పెను ధైర్యమే పంచ పెద్ద ఉంచున మౌనమే పంచ పదునకు ఆలోచనే పంచ. సరిగ్గా సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే ఫ్యాక్టరీ షేర్లలో మోసం జరగడం వల్ల నష్టం రావడంతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తులన్నీ పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక తన మానసిక స్థితి దెబ్బతింది. అంటే పిచ్చోడైపోయాడు. పిచ్చి ముదిరింది. పళ్ళు పగల. చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా పట్టెడన్న మిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేడు చెలిమి చేయి చాపేవారే బతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోవి విరిని తావి కలిసిన వేళ చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చెప్తున్న ఈ కథలో గొప్పవాడెవరంటే మల్లికార్జున్, తన సినిమాల అన్నయ్య. అందరు అన్నయ్యలా ఊరికే వదిలేయకుండా వాడి చేత ధ్యానం చేపించేవాడు, రన్నింగ్ చేపించేవాడు. ఇలా ప్రతిరోజు ఆర్టీసీ డ్రైవర్ని శిక్షణలో పెట్టినట్టు శిక్షణ ఇస్తూనే ఉండేవాడు వాడు పిచ్చి తగ్గేంత వరకు. మంచి మనసు కలిగిన సీను వాళ్ళ అన్న మల్లికార్జున్ సీనుకి పూర్తిగా పిచ్చి తగ్గేంత వరకు హాస్పిటల్లో ఉంచి తర్వాత తన పొలంలో కొంత పొలం ఇచ్చి తనని వ్యవసాయం చేసుకోమని చెప్పాడు. శ్రీనివాసులు కూడా వాళ్ళని ఇచ్చిన పొలంతో హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. అండి అసలు సంగతి.
విజేతలుగా ఎవరూ జన్మించరు. తమ విశ్వాసాలను బట్టి వారు విజేతలుగా ఎదుగుతారు. అతని పేరు సంజయ్ సాహు. They call him the cool angry man, super under a temper. It's the time for the toll and the beat. Come on, girl, just stop. హలో 40 ఈరియా కట్టలు 10 దుక్కిన కట్టలు 4 ఫాస్ఫరస్ బగ్గి డబ్బులు తర్వాత తీసుకున్నాను. ఓకే. ఒకప్పుడు కారులో తిరగలేకపోయినా బైకుల మీద తిరుగుతూ తన పని తను చేసుకుంటూ హ్యాపీగానే గడిపేస్తున్నాడు సీను తన జీవితం.